నమస్తే మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. దయతో నాకు దారి చూపండి హెచ్సియు భూములపై మంత్రులు కమిటీని కోరిన సీఎం రేవంత్. ఉదయం ఉద్రిక్తం, సాయంత్రం సంబురం. సుప్రీంకోర్టు స్టేతో హెచ్సియులో ఆగిన విధ్వంసం. వక్ఫ్ బిల్లుని వ్యతిరేకించాం, ఇక రాజకీయాలు చేద్దాం వైఎస్ జగన్. బాలీవుడ్లో విషాదం, ప్రముఖ దర్శకుడు నటుడు మనోజ్ కుమార్ కన్నుమూత. బీజేపీ తీరుతో దేశానికి వినాశనమే రాహుల్ గాంధీ. మైనారిటీలకు చంద్రబాబు వెన్నుపోటు, మాజీ మంత్రి మేరుగు నాగార్జున. పిఠాపురంలో నాగబాబు పర్యటన, సభలో రసాభాస, తీవ్ర ఉద్రిక్తత. వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంను ఆశ్రయిస్తాం కాంగ్రెస్. ట్రంప్ సుంకాల జోరు, దేశాలన్నీ బేజారు. విమానం అత్యవసర ల్యాండింగ్, తుర్కియోలో చిక్కుకున్న భారతీయులు. ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేయొద్దు, కాలేజీలకు తెలంగాణ హైకోర్టు ఆదేశం. ఢిల్లీ పార్టీల మేనిఫెస్టోలు చిత్తు కాగితంతో సమానం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. సుప్రీంకోర్టు స్టే, రేవంత్ రెడ్డికి చెంపపెట్టు హరీష్ రావు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ మెయిల్ కు బాంబు బెదిరింపు, కలెక్టరేట్ లో టెన్షన్. తెలంగాణలో 2 రోజులు వడగళ్ల వానలు, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. మధ్యప్రదేశ్లో విషాదం, బావిలో విషవాయువు పీల్చి 8 మంది మృతి. అంతరిక్ష పర్యాటకం, 14న రోదసీలోకి 6 మహిళలు. పీపీఎఫ్ ఖాతాల సవరణకు ఫీజు చెల్లించక్కర్లేదు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. చెన్నైలో కార్ల్ మార్క్స్ విగ్రహం, సీఎం స్టాలిన్. సుప్రీంకోర్టు జడ్జీల సంచలన నిర్ణయం, వెబ్సైట్లో ఆస్తుల వివరాలు. వక్ఫ్ బిల్లుని లోక్సభలో బుల్డోజ్ చేశారు సోనియా గాంధీ. ఉత్తరాన పెరగనున్న ఉష్ణోగ్రతలు, దక్షిణ భారతంలో భారీ వానలు, ఐఎండీ హెచ్చరికలు.